గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. 401 సర్వే నంబర్ భూమిలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ శారదను కోరిన సిపిఐ నాయకులు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని సర్వే నంబర్ 401లో 19 ఎకరాల 84 సెంట్ల నిడిమామిడి మఠం భూమిలో పేదలు వేసుకున్న నిర్వాసితులతో కలిసి గుడిసెలకు పట్టాలు మంజూరు చేయాలంటూ బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. అనంతరం నియోజకవర్గం కార్యదర్శి మధు, నాయకులు రమణ, వెంకటస్వామిలతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శారదకు వినతి పత్రం అందజేశారు. తదనంతరం సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి మధు మీడియాతో మాట్లాడుతూ 401 సర్వే నంబర్ భూమిలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్డీఓను కోరుతూ, అలాగే గత ప్రభుత్వంలో కొంతమంది కబ్జా కోరులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ముఠానికి సంబంధించిన భూమిని వారి పితార్జితంగా రాసుకొని 1Bలు ఎక్కించుకునే ప్రయత్నం తీసుకువచ్చారని, దీంట్లో అధికారులు కూడా పూర్తిగా చేతివాటం ప్రదర్శించి 1Bలు ఎక్కించుకోవడానికి సహాయ సహకారాలు అందించారని, అందువల్ల వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున శ్రీకారం చేపడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎంఆర్ఓను కోరినట్లు తెలియజేశారు. जिंदाबाद जिंदाबाद सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी वेट డాక్యుమెంట్లతో 1Bలు ఎక్కించిన అధికారులపై వెంటనే వేట్ డాక్యుమెంట్లతో సర్వే నెంబర్ 401 19 ఎకరాల 84 సెంట్లు. ఈ భూమి అంతా కూడా నిడిమామిడి జంగమ్మఠం సంబంధించిన భూమి. ఈ భూమి గతంలో ఉన్నటువంటి అధికార రికార్డుల్లోనే ఇది దేవాదాయ భూమిగా మరి రికార్డులో ఉన్నది. మరి అదేవిధంగా విజయవాడ నుండి రాష్ట్ర కేంద్రం నుండి మరి ఎండోమెంట్ కమిషనర్ కూడా హరి జవహర్ లాల్ అని ఆయన కూడా ఇది ఎండోమెంట్ భూమి, దీన్ని ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు జరగకూడదు, 1Bలు కూడా ఎక్కించకూడదు అనేసి అన్ని అధికారిక కార్యాలయాలకు కూడా మరి లెటర్ కూడా పంపించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి గత 27 రోజుల పాటు మరి ఆ భూమిలోనే నివాసం ఉంటూ మరి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రం అంతా కూడా కార్పొరేట్ సిస్టానికి అక్రమదారులకి ఊడియం చేసే విధంగా మరి వాళ్ళు ఇచ్చే కాసులకి వాళ్ళు ఇచ్చే ముడుపులకి దాసోహం అయిపోయి 1Bలు ఎక్కించుకుంటూ మరి పేదలకు అన్యాయం చేసే పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. అందుకని ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏ విధంగా ఏ ప్రాతిపదికన మీరు 1Bలు ఎక్కించారో మాకు తెలియజేయాలి. మీరు ఏ విధంగా ఉన్నటువంటి దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ జరిపారో దాని గురించి మీరు తెలియజేయాలి. లేకుంటే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు దిగ్బంధం చేస్తామనేసి ఈ సందర్భంగా అధికారుల యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం, ధర్మంలో ఆర్డీఓ కార్యాలయం కూడా ముట్టడిస్తాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.